తెలంగాణ రాష్ట్రంలో మటన్ క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో మటన్ క్యాంటీన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తెలిపారు. ఫిష్ క్యాంటీన్కు మంచి ఆదరణ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బాలరాజు యాదవ్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉన్నారు. బాలరాజు యాదవ్ గారు చెప్పండి, అసలు ఈ మటన్ క్యాంటీన్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మార్గదర్శకంలో ఏదైతే 2017లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఎప్పుడైతే ప్రారంభించబడ్డదో రాష్ట్ర వ్యాప్తంగా మాంసం యొక్క ఉత్పత్తిలో కావచ్చు, మాంసం యొక్క వినియోగంలో కావచ్చు, ఇలా దేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. అదేవిధంగా ఈ గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఏదైతే 24,74,000 గొర్రెల పంపిణీ జరిగిన తర్వాతకి ఈ రాష్ట్రంలో 1,35,00,000 పిల్లలు జన్మిస్తే వాటి ద్వారా 7,920 కోట్ల సంపద అనేది ఈ గొర్రెల పంపిణీ పథకం ద్వారా సృష్టించబడ్డది. అంటే ఇలా నాన్ వెజిటేరియన్స్ ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మాంసం యొక్క వాడకంలో అత్యధికంగా ఉంది కాబట్టి ఈ మోడర్న్ యుగంలో హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో హోటల్స్లలో ఏదైతే మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ యొక్క బిర్యానీ కంటే కూడా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తే ఎట్లుంటుంది అంటే ఒక క్రేజీ, అంటే పక్కనే మా యొక్క పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఫిష్ క్యాంటీన్ నడుస్తూ ఉంది. దానికి మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, అనేక సందర్భాల్లో చూసినారు దానికి ఎట్లా ఫ్లోటింగ్ ఉంటుంది, ఎంత డిమాండ్ ఉంటుంది అనేది. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే స్వచ్ఛమైనటువంటి, అదేవిధంగా నాణ్యమైనటువంటి, అదేవిధంగా సరసమైన ధరల్లో మటన్ బిర్యానీ అందించవచ్చు. మటన్ బిర్యానీతో పాటుగా మటన్ అనేక విధాలుగా ఇలా మటన్ సంబంధించినటువంటి ఈ టిక్కా కావచ్చు, అదేవిధంగా మటన్ ఫ్రై కావచ్చు, అదేవిధంగా బోటి కావచ్చు, తలకాయ కూర కావచ్చు, ఈ కొన్ని వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేసి తెలంగాణ షిప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పక్కనే అద్భుతమైన భవనం కూడా ఉంది మాకు. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఫిషరీస్ మరియు మీట్ కార్పొరేషన్ ఉండేది, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అప్పుడు చికెన్ సంబంధించినటువంటి అమ్మకాలు ఇక్కడ జరిగేది, క్యాంటీన్ ఉండేది. ఆ చికెన్ సంబంధించి నేను గతంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ని అడిగి చూసిన ఎట్లా సక్సెస్ అయిందని చూస్తే ఐఏఎస్ ఆఫీసర్తో పాటుగా చీఫ్ సెక్రటరీతో పాటుగా లైన్లో నిలబడి ఇక్కడ చికెన్ని కొనేవాళ్ళట. అంటే నేను అడిగా సండే రోజు ఎంత ఉండేది సార్ మార్కెట్ అంటే 1000 కేజీల దాకా చికెన్ పోయేసారని చెప్పినారు. అంటే ఆ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అనే ద్వారా ఏదైతే ఇంట్రడ్యూస్ చేయబడుతుందో దానికి ఎక్కువ సక్సెస్ రేట్ కనపడతా ఉంది. కాబట్టి ఇలా ఫిష్ క్యాంటీన్ కూడా సక్సెస్ కావడానికి కారణం అదే. కాబట్టి ఈ తెలంగాణ షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ తీసుకొచ్చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఆలోచన తెలంగాణ షిప్ ఫెడరేషన్ ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ ద్వారా ఆ విధంగా మాకు ఆదేశాలు ఇచ్చి బోర్డు మీటింగ్లో పెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా ఎప్పుడు దీన్ని ప్రారంభించబోతున్నారు? ప్రధానంగా మేము ఏమనుకుంటామంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే ఫిబ్రవరి 17కు ఉన్నది. ఆ సందర్భంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కళల ప్రాజెక్టే తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం. ఈ గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాత్రమే ఇలా యాదవులు కుర్మలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మటన్ యొక్క ఉత్పత్తి పెరగడానికి అది ఒక ప్రధాన భూమిక పోషించింది. కాబట్టి మరి తెలంగాణ షీప్ ఫెడరేషన్ చైర్మన్గా మరి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఏదైతే మా యొక్క ఫెడరేషన్ కార్యాలయం ఉందో ఈ కార్యాలయంలో ఓపెన్ చేస్తాం సిద్ధమవుతా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ మటన్ క్యాంటీన్ సక్సెస్ అయితే ఇంకా మిగతా ఏదైతే జిల్లాల్లో ఏర్పాటు చేస్తారా, హైదరాబాద్లో మరికొన్ని ఇంకా శాఖలు ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఈ శాఖ ఇక్కడ పెట్టిన తర్వాతకి ఇది సక్సెస్ అయిపోతే జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. ఆ 150 డివిజన్లలో కూడా జిహెచ్ఎంసీ తోటి కానీ ఇక్కడ ఉన్న మేయర్ గారితో కానీ, అదేవిధంగా ఇప్పుడు నీరా సెంటర్, నీరా కేఫ్ ఉంది, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ గారితో మాట్లాడతాం. అదేవిధంగా మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఆ రకంగా ఇప్పుడు ఫిషరీస్ క్యాంటీన్ సంబంధించి ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మటన్ అంటే స్వచ్ఛమైనటువంటి మటను, అదేవిధంగా బిర్యానీ దొరకాలని, బిర్యానీ హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్. కాబట్టి తెలంగాణ షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాన్ని ఇక్కడే కాకుండా హైదరాబాద్లో కాకుండా మాకు జిల్లాల్లో వెటనరీ కార్యాలయాలు ఉన్నాయి, పశుసంవర్ధక కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ కూడా మాకు 1000 ఎకరాలలో భూములు ఉన్నవి. అదేవిధంగా మార్కెట్ యార్డ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతా ఉన్నాము. అదేవిధంగా పక్కన మాకు జాగా ఉంది కాబట్టి ఆ జాగాలలో ఇక్కడ సక్సెస్ అయినాక జిల్లాలలో కూడా ఇంట్రడ్యూస్ చేసేసి మా యొక్క లక్ష్యం ఏంటంటే ఫెడరేషన్ ఎందుకు ఏర్పడ్డది, ఆ యొక్క కులాల యొక్క ఆర్థిక పురోగతి, ఆ కులాల యొక్క చైతన్యము, ఆ కులాల్లో సామాజిక స్థితిని పెంచడం కోసం ఈ ఫెడరేషన్స్ అనేవి ఏర్పడ్డవి. కాబట్టి
మీడియా సహకారం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సహకారం, మంత్రివర్యులు తలసాని సహకారంతో దీన్ని సక్సెస్ చేసి దాన్ని కూడా ఏంటంటే మాకు తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఎందుకంటే ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ముందు చూపు మార్గదర్శకం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన బర్త్డే సందర్భంగా దీన్ని ఓపెన్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం, ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తారీఖునే మటన్ క్యాంటీన్ను హైదరాబాద్లో ప్రారంభిస్తాం. త్వరలోనే ఇక్కడ సక్సెస్ అయితే త్వరలోనే